మృత్యుకు హారాలుగా మారిన క్వారీ గోతుల వల్ల ప్రజలు ప్రాణాలు పోతున్న అధికారులు పట్టించుకోవడం లేదని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేయడం లేదని క్వారీ ఓనర్ల ధనబలం ముందు తన బలం పోవడం లేదని కార్పొరేషన్ స్టాండర్డ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్వారీ యజమానుల నిర్లక్ష్యం వల్ల పసిపిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని, నిన్నగాక మొన్న ఒక వ్యక్తి చనిపోయాడని, సింహాచల నగర్ నివాసితులకు చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. లూజ్ సాయిల్తో కుంగుతున్న నివాస గృహాలు సమస్య పరిష్కారానికి అధికారులతో జాయింట్ యాక్షన్ కమిటీ వేయడంతో పాటు గోతులు పూడ్చకపోతే ఈసారి ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంటుందని ఇక ఎవరికి తలొక్కేది లేదన్నారు. ఈ అంశంపై తాను 2012లో హైకోర్టులో కేసు వేశారని, గోతులు పూడ్చారని కోర్టు ఆదేశాలు జారీ చేసిందని, ఆయన అధికారుల నిర్లక్ష్యం, క్వారీ యజమానులు పట్టనట్లు వ్యవహరించడం వల్ల అనేక ప్రాణాలు గంగలో కలిసిపోతున్నాయని మండిపడ్డారు. 100 అడుగులకు పైగా గోతుల్లో నీరు నిలిచి ఉండడం వల్ల పక్కనే ఉన్న సింహాచల నగర్ పరిస్థితి లూజ్ సాయిల్తో ప్రమాదభరితంగా మారిందని ఆందోళన చెందారు. అక్కడ సుమారు 1000 కుటుంబాలు ప్రమాదమంచున ఉన్నాయని, లూజ్ సాయిల్తో ఇప్పటికే కొన్ని నివాస గృహాలు కుంగుతున్నాయని తెలిపారు. తాను గత ఏడాది ఒక రాత్రంతా నీటిలో ఉండి ఉద్యమం చేసినప్పుడు సమస్యను వెంటనే పరిష్కరిస్తామని అధికారులను నమ్మించి మోసం చేస్తారని విమర్శించారు. సమావేశంలో గారా చంటిబాబు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 4 గంటల సమయంలో 120 అడుగుల లోతు క్వారీ గోతుల్లో దిగి ఈదుకుంటూ ఆ మధ్యలో ఉన్నటువంటి దెమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని నా నిరసన తెలియజేశాను. ఒకటేంటంటే ప్రమాదవశాత్తు పిల్లలు చనిపోతున్నారు, కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు, దోమలు విపరీతంగా పుట్టుకొచ్చి పేటలో సంచరిస్తూ ఉన్నాయి. రెండోది, సింహాచల నగర్ అనే ఊరు ఏదైతే ఉందో 49 వార్డులో అది లూజ్ సాయిల్ కనుక ఈ వాటర్ అంతా కూడా ఆ సింహాచల నగర్కి వెళ్ళిపోవడంతో బాత్రూమ్లు ఏదైతే ఉన్నాయో కుంగిపోతూ ఉన్నాయి. చాలా ప్రమాదకరమైనటువంటి అంశం అది. నేను చెప్తుంటే కొన్ని సాయిల్ టెస్ట్ చేయండి, అక్కడ ప్రమాదం లేదు అని అంటే మాకు ఏ అభ్యంతరం లేదు, ప్రమాదం ఉందంటే దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి అధికారులకి చాలా కాలంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. కానీ ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇది లేకుండా వెళ్ళినప్పుడల్లా వారెంట్స్ పెడుతున్నారు, వాళ్ళతో సమావేశం వేస్తున్నారు. ఆ సమావేశం వేసి ఆ సమావేశంలో ఏదో వాళ్ళు చెప్పిన మాట ఏంటన్నారు, అది ఇంప్లిమెంటేషన్ చేయమన్నారు, చేయట్లేదు. చుట్టూ ఫెన్సింగ్ కట్టండి పైన అన్నారు, వాళ్ళు కట్టండి అన్నారు. కోర్టు ఆదేశాలు ఏదైనా సరే ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. నేను ఎంతవరకు పోరాటం చేయాలంటే ఆర్థికపరమైనటువంటి అంశాలు, క్వారీ ఓనర్స్ 45 మంది మీద కేసులు వేసి హైకోర్టులో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైకోర్టులో నేను తిరగడం అంటే నా స్థాయికి తగ్గ వ్యవహారం కాదు. గుండె ధైర్యంతో, దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తిగా, అంటే నేను ప్రజా జీవితంలో ఉన్నాను కనుక, ప్రజలతో ఓట్లు వేయబడి నెగ్గాను కనుక ఆ ప్రాంత ప్రజల యొక్క ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా నేను పరిష్కార మార్గం అందిద్దామని చెప్పేసి శాంతియుతంగా ముందు లోకయుక్త చేశాను. 2011లో, 2012లో హైకోర్టులో వేశాను. 2013-14 సమయంలో బిల్లు వేసాం. ఇన్నేసినప్పటికీ కూడా కోర్టు ఆదేశాలు ఏవైతే ఇచ్చిందో ఆదేశాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా అధికార యంత్రాంగం చాలా నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది పార్టీల మీద రుద్దవలసినటువంటి అవసరం కాదు. ఎవరైనా సరే దీనికి సపోర్ట్ చేసేవాడు ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తానంటే సంతోషిస్తాను. కానీ ఇది మాత్రం వెనకడిగేసే ప్రసక్తి లేదు. నేను చెప్తున్నా మరోసారి, సావో రేవో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక అది కానీ జరగకపోతే మాత్రం ఎంతవరకనే వెళ్తుంది. దానికి పూర్తి బాధ్యత వహించవలసింది ప్రభుత్వ అధికారులు ప్లస్ క్వారీ ఓనర్స్ మాత్రం అని చెప్పేసి తెలియజేస్తారు.